నమస్కారం. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి మనం వచ్చేసి సిటీలో ఉన్నాం అనమాట. ఇక్కడ మోస్ట్లీ కువైట్లో వచ్చేసి వాల్యూ వచ్చేసి చాలా వరకు లోకల్స్ కూడా ఎక్కువ కాఫీల మీద, గవ్వల మీద, చాయ్ల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ చాలామంది ది బెస్ట్ కాఫీ లవర్స్కి మటుకే ఈ వీడియో. అంటే వీడియో వచ్చేసి నా రివ్యూ మటుకు చెప్తున్నాను అనమాట. నా ఇది మటుకు షేర్ చేసుకున్నాను. ఇక్కడ కువైట్లో బెస్ట్ కాఫీ అంటే రెండు మూడు కంపెనీల్లో ది బెస్ట్ అనమాట. బెస్ట్ కంపెనీలో స్టార్ బుక్స్ కానీ, కరైబో, కోస్టా ఇలాంటివి అనమాట. మనం ముందుగా చూసుకున్నామంటే స్టార్ బుక్స్ అది వరల్డ్ ఫేమస్ అనమాట. స్టార్ బుక్స్ చాలా పెద్ద కంపెనీ అనమాట. బ్రాంచ్లు కూడా ఫుల్గా ఉంటాయి ప్రతి ఒక్క చోట. అరబీ వాళ్ళు కానీ, కువైట్ వాళ్ళు, లోకల్స్ వీళ్ళంతా చాలా లైక్ చేస్తారు. మంచి ఇదిగా కూడా ఉంటుంది. మనం ఒకసారి ట్రై చేద్దాం ఇక్కడ ఏంది స్పెషల్ ఎట్లుంటుంది అని చెప్పేసి. క్లైమేట్ వచ్చేసి ఎండగా ఉండదు లైట్గా. అక్కడ వచ్చేసి అమెరికానో కాఫీ ఉంటుంది. అమెరికానో బాగుంటుంది, ట్రై చేద్దాము. ఇక్కడ వచ్చేసి వీళ్ళకు నేషనల్ డే కాబట్టి ఫ్లాగ్ కూడా వేసేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి బయట అయితే మనుషులే లేరు అనమాట. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ కదా, అందుకోసం అని చెప్పేసి చాలా తక్కువ టైం వచ్చేసి 12 అవుతుంది. 12 ఏమి ఎర్లీ మార్నింగ్, ఆఫ్టర్నూన్ కదా అంటారేమో. ఇక్కడ వాళ్ళకు 12 అంటే ఎర్లీ మార్నింగే. దేనికంటే వీళ్ళు లేచేదే చాలా లేట్గా లేస్తారనమాట. ఇప్పుడు లోపల కువైట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు అనుకున్నా, కానీ చాలా తక్కువ ఉండరు. లాస్ట్లో కువైట్ మటుకే ఉన్నాడు ఇక్కడ లోకల్స్. మనమేమో ఆర్డర్ ఇద్దామని ఇడికి వస్తే అక్కడేమో అతని పనిలో అతను బిజీగా ఉన్నాడు అనమాట. ఇంకొచ్చేసి యువతల పక్కన చూసుకున్నామంటే ఈ స్నాక్స్ ఎవ్రీడే మార్నింగ్ కాఫీలోకి ఇవే అనమాట. స్నాక్స్, వాటర్, జ్యూస్ ఇవన్నీ ఇవే పొద్దున్నే మార్నింగ్ కువైట్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్. ఐ వాంట్ అమెరికానో. ఎస్, ice. Which one is nice now? Hot or cool? Okay. Hot. Hot. I'll make it hot. Yeah. Size medium or small? Medium. Medium size. Yeah. Only coffee brother, right? No sweet? No sweet, hot. Yeah. Only coffee. No sweet. Yeah. And That's it. Sweet or no? No. Okay, make it add sweet. You want sweet? Yeah. one. That's it. Do you have the application, Starbucks app? No. No. Your good name was Shiva. Shiba. Yes. Okay. And you pay by cash, can I? How much? 1,600. I'll make in it, huh? It's okay. Stop the Okay. థ్యాంక్ యూ. మనమైతే ఎప్పుడైతే పేమెంట్ చేస్తామో అప్పుడు ఇలాంటి రిసిప్ట్ ఒకటి ఇచ్చేస్తారనమాట. మనం కెనెట్తో పే చేసాం కాబట్టి కెనెట్ బిల్లు, దాని తర్వాత నార్మల్ బిల్లు కూడా ఇచ్చేసినారు. ఇది వచ్చేసి ప్లాంట్ ఇక్కడ షాప్లో ఉంటుంది. అక్కడక్కడ షాపింగ్ మాల్స్లో కూడా ఉంటాయి. ఏం ప్లాంటో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి కొంచెం పౌడర్ కూడా వేసి ఉన్నారు. ఇది షుగర్ అంట. మొత్తం దీనికి సంబంధించిన లైట్ షుగర్ ఉండే వల్ల ఈ వేసుకునేదానికి మొత్తం ఇచ్చేసినారు పుల్లలతో సహా. అదేవిధంగా ఇంకా చెత్త వేసుకునేదానికి ఇక్కడనే పక్కనే పెట్టేసి ఉన్నారు. చాలా ఈజీగా ఉంటుంది. యాడెడ్ షుగర్. Fish sugar. Fish it. Fish. You want sweet one? వాళ్ళైతే టెస్ట్ చేయమని చెప్పినారు. ఇది నీకు షుగరు అంతా సరిపోయిందా లేదా అని చెప్పేసి. కానీ ఏడ మూతి కాలుతుందా అని చెప్పేసి నేనైతే చూడలేదు. ఓయమ్మ, ఇదేంది ఇది? పెద్ద కుక్కను కూడా తీసుకువచ్చేసినారు కాఫీ తాగేదానికి కువైట్లో. అంటే అది కుక్క ఏం తాగదు, వాళ్ళు తాగుతూ ఉంటారు, అది ఎంజాయ్ చేస్తుంది అనమాట. కాఫీ అయితే భయంకరంగా కాలిపోతుంది.
అమెరికానో ఇది. అమెరికానో స్వీట్ హాట్ కూడా ఉంటుంది. హాట్ అయితే బాగుంటుంది, కొంచెం స్వీట్ కూడా యాడ్ చేయించినాం మనమే. అంటే లిటరల్లీ కొంచెం మరీ అంత ఎక్కువ తక్కువ బేకన్నా ఒక మీడియంగా వేయించాను షుగర్ కూడా. ఈ ప్లేస్ మనం దేనికి చూస్ చేసుకున్నామంటే ఈ ప్లేస్కి, ఈ క్లైమేట్కి, ఈ కాఫీకి సూపర్గా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మనం ఇక్కడ ఎంచుకున్నాం అనమాట. ఇక్కడ కూర్చొని తాగేసి దాని తర్వాత వెళ్ళిపోయేది. రివ్యూ ఎట్టుంటుందని చెప్పేసి ఇప్పుడు చెప్తాను. ఇంకొచ్చేసి కాఫీ షాప్లో అంతంతమంది దేనికుంటారంటే ఎక్కువ బిజీగా. ఇక్కడ లోకల్స్ చదువుకునేదానికి కూడా ఆ కాఫీ షాప్లోకే వచ్చి చదువుకుంటారు. ఎగ్జామ్స్ టైంలో కూడా ఆ కాఫీ తాగుతా వాళ్ళ టీచర్లు కానీ, లెక్చరర్లు కానీ, స్టూడెంట్స్ కానీ మొత్తం అక్కడనే చదువుకుంటారు, అక్కడనే కాఫీ తాగుతారు, పోతారు. కానీ మనం కాఫీకి పోయినప్పుడు మనమైతే ఫాస్ట్గా ఒక 5 నిమిషాల్లో కంప్లీట్ చేసుకొని వస్తాం కదా, ఆ విధంగా అయితే ఉండదు. అంతా ఒక గంట అయినా తాగుతారు. తక్కువలో తక్కువ వేసుకుని అక్కడ 1 గంట తాగుతారు అనమాట కాఫీ ఈ మాదిరిగా. ఇప్పుడు వచ్చేసి ఇది ఎట్లుండదు వ్యూ చేసి చెప్తాను, రుచి చూసి. ఇంకొకటి అతను ఏమన్నాడంటే కాఫీ ఎట్లుండదు టేస్ట్ చేసి మళ్ళీ చెప్పు, నీకు ఏదైనా షుగర్ కానీ ఏదైనా కాఫీ ఇంకొంచెం స్ట్రాంగ్గా కావాలన్నా కూడా మళ్ళీ యాడ్ చేసి ఇస్తాను అని చెప్పాడు. కొంచెం నీకు ఏదైనా తక్కువ ఎక్కువ కావాలన్నా కూడా, అంటే మనం టేస్ట్ చేసినా కూడా మళ్ళీ వాళ్ళు తీసుకొని మళ్ళీ చేస్తారనమాట, కోటలు చేస్తూ ఉంటారు ఆ విధంగా అనమాట. మళ్ళీ వచ్చేసి కాఫీ కూడా ఎక్స్పెన్సివ్ ఏం కాదు. 1 kg 750 అనమాట. ఒక దినారు 750 ఫిల్స్. ఒక దినారు 750 ఫిల్స్ ఇండియా కరెన్సీలో ఎంత అవుతుందో కుదిరితే కామెంట్ చేయండి. కాఫీ అయితే ఇంత ముందుగా తాగి చెప్పమంటే మనం ఫాస్ట్గా తాగాల, దేనికంటే మూతి కాల్చుకుంటామని చెప్పేసి అంతకుముందు ఒకసారి ఇది ఊడిపోయి అంతా మూతి మీద పడింది, మూతి కాలింది. అప్పుడంటే ఎవరు లేరు, బైసనం బాలా. ఇంకా ఇప్పుడు పోయినాం కాబట్టి ఆడంతా ఉన్నారు కదా కస్టమర్లు, ఏడ బైసనం పోతుంది అని చెప్పేసి తాగలా అనమాట అక్కడ. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాం. బా స్ట్రాంగ్గా ఏముంటుంది, మరీ అంత ఏం లేదు. స్వీట్ అయితే ఏం లేదు కానీ చాలా తక్కువ స్వీట్ ఉంటుంది. కాఫీ అయితే ఎక్కువ ఉంటుంది. లోపల ఎట్లుంటుంది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది వచ్చేసి స్టార్ బక్స్ అనుకో కాఫీ. దాని తర్వాత ఇది ఓపెన్ చేసామంటే ఇట్లుంటుంది. ప్యూర్ కాఫీ అనమాట, బ్లాక్ కాఫీ టైప్లో ఉన్నది. ఇది కొంచెం గట్టిగా వేయాల, దేనికంటే ఇది ఊడిపోతేనే మూతి కాలేదు. ఇది అంతకుముందు వాళ్ళు వేస్తున్నారు కానీ ఊడిపోయి మూతి కాలేదని చెప్పేసి అందుకోసం ఎక్కడ ఆర్డర్ చేసినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటాం. ఇక్కడ వచ్చేసి మనకు ఇది కాఫీ మామూలుగా పట్టుకుంటే కాలిపోతుంది కదా, కాలకన్నా ఉండేదానికి వాళ్ళు ఈ ప్యాడ్ కూడా ఇస్తారనమాట. స్టార్ బక్స్ది ఏడ పట్టుకొని తాగేదానికి. ఇది అమెరికానో కాఫీ అంటాం కానీ మనకైతే అంత ఇదిగా ఏం ఉండదు. దీనికంటే నాకు తెలిసి గవే బెస్ట్. గవ చాలా బెస్ట్. ఇది అంతేం అనిపించలే, జస్ట్ కాఫీ అండ్ వాటర్ వేస్తే ఇచ్చినారు. నాకైతే అంత తాగొచ్చు కానీ అంత స్ట్రాంగ్ అయితే కాదు. మామూలుగా మంచి స్ట్రాంగ్ ఉంటుంది అనుకున్నా, స్ట్రాంగ్ అయితే ఏం లేదు. మామూలుగా మనం ఇంటికాడ నెస్కాఫీ కాఫీ ఎట్లా తాగుతాము, ఇక్కడ వచ్చేసి 3-in-1 ఉంటుంది కదా నెస్కాఫీ, అదే టైప్లో ఉండదు. అంత డిఫరెంట్ ఏం లేదు. ఇంకపోతే మన కోటోళ్ళు ఏదైతే చెప్పినారో అది 100% నిజమనమాట. వాళ్ళు వచ్చేసి ఏమంటే ప్రతి ఒక్క చోట తిరుగుతూ ఉంటారు అనమాట. తిరిగి ఎక్కడ ఏం బాగుంటుంది
అంటే యాక్చువల్లీ లోకల్స్ వచ్చేసి ఎక్కువ మోస్ట్లీ ఫుడ్ లవర్స్ అనమాట. ఫుడ్ అంటే బాగా ఇంట్రెస్ట్, ఎక్కడెక్కడ ఏమేమి బాగుంటాయని మనకంటే వాళ్ళకే తెలుసు. మనం ఎక్కువ గమనించామంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇది స్టార్బక్స్ బ్రాండ్ కదా, ఈ బ్రాండ్ కంటే అక్కడక్కడ చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఉంటారు. కానీ అవి అంత పాపులర్ ఉంటాయి, కొంచెమే, మరీ అంత కాదు. కానీ అక్కడనే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ కానీ మొత్తం కస్టమర్లు కూడా వాళ్ళు ఒకసారి పోయి ట్రై చేసిన వాళ్ళు మళ్ళా పోతారు. ఎగ్జాంపుల్ వచ్చేసి సూపర్ షాట్, అది వచ్చేసి ఆఫ్రికన్ కంట్రీ ఇది అనమాట, ఇథియోపియాలో పుట్టింది. ఇది వచ్చేసి అమెరికన్ కంట్రీది, అమెరికాలో పుట్టింది, ఇంగ్లీష్ కంట్రీ కాబట్టి. కానీ నాకు కూడా అనిపించింది ఏంటంటే, మాకు ఒకటి చెప్పిందే నిజం, దీనికంటే అదే బాగుంటుంది. కానీ ఇది బ్రాండ్ మళ్ళా బా మామూలు స్ట్రాంగ్గా లేదు అసలు. ఎట్లున్నదంటే మరీ ఆ విధంగా కూడా కాదు, భయంకరమైన చేదు. మళ్ళీ వచ్చేసి లైట్గా షుగరు, మళ్ళీ వచ్చేసి డికాషను, ఇవన్నీ మిక్సింగ్ చేస్తే ఎట్లుంటుంది డికాషన్ పెట్టుకుంటాం కదా, అదే విధంగా ఉన్నది. అసలు వీళ్ళైతే తాగుతున్నారు కానీ ఇండియన్స్ అయితే, మన వాళ్ళు అయితే ఇది అసలు తాగరు, తాగలేం కూడా, అంత ఇదిగా ఉండదు ఇది. పోయడం కూడా ఒక లోటకు పోయించినాడు. నా టైం బాగున్నది, మీడియం లార్జ్ అన్నాడు. మీడియం అని చెప్పిన, మీడియమే ఎంత పోసిచ్చితే ఇంకా లార్జ్ ఎంత పోసిస్తాడు వాడు. అందుకేనేమో గంటలు తాగుతారు మా వాళ్ళు కోటల్లో, ఏం అయిపోదా అని చెప్పేసి. ఇంత పోసుకొని తాగితే ఎప్పుడు అయిపోయేది. కానీ అందులో వచ్చేసి ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా, చూసి తాగుతారనమాట. అక్కడ స్టార్ బుక్స్లో కూడా కూర్చోవచ్చు, కానీ కాకపోతే అంత ప్రైవసీగా మాట్లాడలేమన్నమాట. మనము కెమెరాని హ్యాండిల్ చేయలేమన్నమాట. అందరూ కస్టమర్లు వాళ్ళు వస్తూ ఉంటారు, మనం కూడా కస్టమర్లమే. కాకపోతే వాళ్ళు వచ్చేసి లోకల్స్. డెఫినెట్లీ మనకంటే వాళ్ళకు ప్రిఫరెన్స్ కొంచెం బాగానే ఉంటుంది. కానీ వాళ్ళన్న సజెస్ట్ చేసింటే సరిపోయిండు, దీనిలో కొంచెం మిల్క్ వేసుకోరా, ఏదో ఒకటి వేసుకోరా అని చెప్పేసి. వాళ్ళు ఏం సజెషన్ చేయాల, మనం అడిగిందే చేసినాడు. అమెరికానో. ఇంకొక విషయం ఏంటంటే, నేను అమెరికానో కాఫీ వచ్చేసి ఫస్ట్ టైం ట్రై చేసిన. ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం అమెరికానో వచ్చేసి. మామూలుగా అయితే మా ఫ్రెండ్ ట్రై చేశాడంట, బాగుంటుందంటే రివ్యూ ఇచ్చితే దానికోసం అని చెప్పేసి చెక్ చేసేదానికి వచ్చా. ఓకే, ఇదనమాట పరిస్థితి. మరీ అంత రేటింగ్ ఏం ఇవ్వలేం కానీ హైప్లోకి తీసుకొని పోయి యావరేజ్ అనమాట. ఇదైతే ఇప్పుడు క్లైమేట్ కొంచెం హాట్గానే ఉన్నది. కోవిడ్లో పొద్దున్నే వచ్చేసి కొంచెం చల్లగా, మధ్యాహ్నం వచ్చేసి భయంకరమైన హాట్గా, రాత్రి మళ్ళీ కూల్గా, ఇదే టైప్లో ఉన్నది ప్రస్తుతానికి క్లైమేట్ అనమాట. ఎండ అయితే ఇప్పుడు టైం 11 అవుతుంది కానీ ఫుల్ హాట్గా ఉన్నది, మొత్తం టెంపరేచర్ హెవీగా ఉన్నది. ఈ కాఫీ తాగేదానికన్నా ఇంట్లో కాఫీ చేసుకొని తాగేది చాలా బెస్ట్ అనమాట. ఇంట్లో వీళ్ళకి వస్తుంది కదా స్టోర్ నుంచి వచ్చే కాఫీ, అది ఇంకా చాలా బెస్ట్. స్టోర్ నుంచి వచ్చేది, స్టోర్ నుంచి ఏమొస్తాయంటే వీళ్ళకు జెన్యున్గా మంచి క్వాలిటీ, హై క్వాలిటీలో వస్తాయి స్టోరు. ప్రతి ఒక్కటి వస్తాయి, కాఫీ కాడి నుంచి, పాలు కాడి నుంచి, చికెన్ కాడి నుంచి, మొత్తం బియ్యం, బ్యాళ్ళు మొత్తం అన్నీ వచ్చేస్తాయి. వచ్చిన కాడికి స్టోర్లో తీసుకుంటే చాలా బెస్ట్. ఆల్మోస్ట్ కోటాలు యూజ్ చేసేది కూడా స్టోర్ బియ్యమే, గవర్నమెంట్. దేనికంటే క్వాలిటీ బాగుంటాయి కాబట్టి. ఇంకా బయట ఇంకా షాపుల్లోనే బాగుండవు క్వాలిటీ. ఇంకా ఇండియాలో అయితే స్టోర్ బియ్యం అంత క్వాలిటీ ఉండవు, కానీ బయట కొనుక్కుంటే క్వాలిటీ. ఇక్కడ అంతా రివర్స్. దేనికంటే ఇక్కడ గవర్నమెంట్ మంచి స్ట్రాంగ్ అనమాట, చాలా స్ట్రాంగ్. ఒక చిన్న మిస్టేక్ ఏదైనా జరిగినా కూడా దాన్ని సీజ్ ద షిప్ అంటారు కదా, సీజ్ చేసేస్తారు కంప్లీట్గా. అది ఇంకా
వాళ్ళు మళ్ళా దాన్ని రీఓపెన్ చేసేదానికి దానికి ఫస్ట్ అయితే పెట్టుబడి పెట్టి ఎంత అయితే పెట్టుబడి పెట్టి లైసెన్స్ తీసుకొని దాన్ని రన్ చేస్తారో అంతకంత డబల్ త్రిబుల్ అయినా అవుతుంది. ఇంకా అది పెట్టుకునే బదులు దాన్ని వదిలేస్తారనమాట, ఫైన్ అంతకంత కట్టుకొని. అదనమాట. అందుకోసం అని చెప్పేసి రూల్స్ వచ్చేసి భయంకరమైన స్ట్రాంగ్గా ఉంటాయి, స్ట్రిక్ట్గా ఉంటాయి. దానికోసమనే ప్రతి ఒక్క చోట రూల్స్ అయితే పాటిస్తారు. ఇప్పుడు వచ్చేసి కోవిడ్ వాళ్ళు కూడా రూల్స్ పాటిస్తున్నారు ప్రతి ఒక్కరు. ఈ కాఫీ తాగితే ఎట్లుండదు కానీ తల తిరుగుతుంది చేదుగా. నేనే తాగలేకున్నానంటే బా వల్ల కాదు నాయన. అస్సలు అనిపిస్తుంది దేనికి బా ఈ మీడియం తీసుకున్నానా అనిపిస్తుంది, అట్లున్నది. ఓకే, సుత్తి లేకన్నా సోది లేకన్నా చెప్తా చూడు. అమెరికానో కాఫీ వచ్చేసి స్టార్ బుక్స్లో వచ్చేసి మరీ అంత స్వీట్ లేదు, అంత హాట్ లేదు, అంత స్ట్రాంగ్ లేదు, అంతా మీడియం అన్నట్టు. లైట్ షుగరు, లైట్గా చేదు, మళ్ళీ వచ్చేసి డికాషను. ఒక మాటలో చెప్పాలంటే డికాషనే అనుకో, ఆ టైప్లో ఉన్నది. రేటింగ్ వచ్చేసి 100కి వచ్చేసి ఒక 60% వేయచ్చు. అంటే ఆ అమౌంట్కి వచ్చేసి వర్త్ అయితే కాదు, నాకైతే అనిపిలా. ఇది నా రివ్యూ మటుకే. మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కుదిరితే కామెంట్ కూడా చేయండి.